హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బాలీవుడ్లో రీసెంట్గా రిలీజ్ అయిన సన్నీ సంస్కార్కి తులసి కుమారి అనే మూవీ ఎలా ఉందో ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సన్నీ సంస్కార్కి తులసి కుమారి రీసెంట్గా బాలీవుడ్ థియేటర్స్లో రిలీజ్ అయింది. వరుణ్ ధావన్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్గా ఈ సినిమా ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. సన్నీ తన ప్రేయసి అనన్యకి ప్రపోజ్ చేస్తాడు, కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. ఇంకోవైపు తులసి ప్రియుడు విక్రమ్కి ప్రపోజ్ చేస్తుంది, కానీ విక్రమ్ రిజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు అనన్య మరియు విక్రమ్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతారు. తమ పాత ప్రేమలను తిరిగి దక్కించుకోవడానికి సన్నీ మరియు తులసి ఒక ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళు ఒక ఫేక్ జంటగా వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లోకి వెళ్తారు. తమ ఎక్స్ లవర్స్ని జలసీగా ఫీల్ అయ్యేలా చేసి వారి ప్రేమని తిరిగి పొందాలన్నదే ఒక లక్ష్యంగా వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో సన్నీ మరియు తులసి ఒకరిపై ఒకరు ఫీలింగ్స్ పెంచుకుంటారు. వాళ్ళిద్దరు తర్వాత లవ్ చేసుకుంటారా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. చాలా కాలం తర్వాత వరుణ్ ధావన్ తన కంఫర్ట్ జోన్ అయిన కామెడీ రొమాన్స్లో ఎదరగొట్టాడని చెప్పచ్చు. తన ఎనర్జీ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ మిమిక్రీ సీన్లో అయితే ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. ఇంకో పక్క వరుణ్ ధావన్ అట్లాగే జాహ్నవి జోడీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా, మంచి ఎగ్జైటింగ్గా అనిపించింది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ మరియు ఫన్నీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ బాగా సరదాగా, మంచి ఎంగేజింగ్గా, ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన కామెడీ కానీ, మంచి ఎంటర్టైనింగ్ కానీ, పాటలు కానీ ఉన్నాయి. మంచి ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. అట్లాగే తర్వాత కాస్టింగ్ వచ్చేసి రోహిత్ షరాఫ్ అట్లాగే సానియా మల్హోత్రా కూడా వాళ్ళ పాత్రలో చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు. మనీష్ పాల్ వెడ్డింగ్ ప్లానర్గా అక్కడక్కడ నవ్వించాడు కూడా. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ చాలా పాతది. బ్రేకప్ అయిన ఇద్దరు కలిసి ఎక్స్ లవర్స్ పెళ్ళాపడం అనే కాన్సెప్ట్ బాలీవుడ్లో కొత్త ఏం కాదు. అందుకే తర్వాత ఏం జరుగుతుందో అనే ప్రెడిక్టబుల్ సీన్స్ మనం ముందుగానే ఊహించేయచ్చు. అట్లాగే ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా నడిచింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. క్లైమాక్స్ కూడా బాగా హడావిడిగా, సింపుల్గా ముగించేశారేమో అన్నట్టుగా అనిపించింది. ఇంకా సినిమాలో గ్లామర్, వినోదం కోసం ఎక్కువ ఫోకస్ పెట్టారు. పాత్రల మధ్య ఎక్కువ ఎమోషనల్ జర్నీని చూపించలేదు. అది కాస్త మైనస్ అనిపించింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా అందంగా చూపించారు. రాజస్థాన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ బాగా అందంగా చూపించారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు విజువల్స్ పరంగా చాలా గ్రాండ్గా వచ్చాయి. ఇష్క్ మంజూర్ అట్లాగే రీక్రియేటెడ్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ శశాంక్ విషయానికి వస్తే తన స్టైల్కి తగ్గట్టుగా సినిమాని చాలా కలర్ఫుల్గా, గ్రాండ్గా తెరకెక్కించారు. అయితే తనకి ఇంతకుముందు తీసిన సూపర్ ఫిలిమ్స్లో ఉన్నంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే ఇందులో మిస్ అయిందని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సన్నీ సంస్కార్కి తులసి కుమారి అనే సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. కొత్తదనం కోరుకోకుండా కేవలం వరుణ్ ధావన్ కామెడీని, జాహ్నవి వరుణ్ కెమిస్ట్రీని, అట్లాగే మంచి మంచి విజువల్స్ని ఆస్వాదించాలనుకుంటే ఈ సినిమా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.